కూడా ముందుగా రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. ఎస్ రామ్మోహన్ గారు, అంటే నేను అన్నట్లుగా గతంలో మనం చాలాసార్లు విన్నాం హనీ ట్రాప్కు గురయ్యి చాలామంది రక్షణ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నాకు బాగా గుర్తుంది డిఆర్డీఓలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా హనీ ట్రాప్కు గురై హైదరాబాద్లోనే సమాచారాన్ని పాక్కి చేరవేసినటువంటి క్రమం మనం గతంలో గమనించాం. కానీ ఈ కేసుని చూస్తే పూర్తిగా డిఫరెంట్గా ఉంది. ఒక వ్లాగర్, ఒక యూట్యూబర్ ఉండి ఈ అమ్మాయి పాకిస్తాన్కి వెళ్ళడం, అక్కడ పరిచయాలు ఏర్పరచుకోవడం, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా అక్కడికి చేరవేయడం. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఏ మూలన కూడా పశ్చాత్తాపం లేదంట. విచారణలో వాళ్ళకి బాగా అర్థమైనటువంటి విషయం, అమ్మాయి ఎక్కడా పశ్చాత్తాపడట్లేదంట, చేసిన పనికి ఎక్కడ సిగ్గుపడట్లేదంట. అసలు ఎలా చూడాలి, ఎందుకు చేస్తున్నారు ఈ పనులు, మన మధ్య ఉంటూ మనలో అసలు ఎవరు పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తున్నారో కూడా అర్థం కానటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు మనందరం కూడా బ్రతుకుతున్నాం. ఎలా చూస్తారు, ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? విజయ్ గారు, మీకు పెద్దలు నరేంద్ర గారికి అట్లాగే రమణారెడ్డి గారికి ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని ఒక సామెత. ఇంటి దొంగ మనము భారతదేశం బయట ఉగ్రవాదులను పాకిస్తాన్ లో ముఖ్యంగా 9 స్థావరాల మీద దాడి చేయడం కానీ, వాళ్ళ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడం కానీ చేసిన క్రమంలో బయట దొంగతో కొట్లాడవచ్చు, బయట దేశాల్లో ఉన్న శత్రువుతో కూడా కొట్లాడవచ్చు. కానీ ఇంటి దొంగ పని పట్టాలంటే చాలా కష్టం. ఎందుకు? ఇప్పుడు 2 దేశాలు ఒక ఉదాహరణ తీసుకుంటే, నరేంద్ర గారు బాగా చేస్తూ మనకు మన చైనా, అమెరికా. చైనా శత్రువు మనకు తెలుసు కనుక చైనాతో జాగ్రత్తగా ఉంటాం. కానీ అమెరికాతో కొంచెం ఏర్పాటు కాబట్టి వాడు ఎప్పుడు మిత్రద్రోహం చేస్తూనే ఉంటాడు, చూస్తున్నాం కదా. అట్లా చూసుకుంటే అమెరికా చైనా లాగా, అంటే నమ్మదగని మిత్రుడు అమెరికా అయితే ఎట్లాగో నమ్మక శత్రువు మనకు చైనా కనుక, అట్లాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇంటి దొంగల పని తప్పడం. 2 పెద్ద ప్రమాదం తప్పాయి విజయ్ మనకి. ఇప్పుడు ఏంటంటే ఇది ఒకటేమో మల్హోత్రా ఈ గూఢచర్యము, లేకపోతే యూట్యూబర్ పేరు మీద దేశభక్తి గీతాలు చేసుకుంటూ ఆఖరికి భగవంతుని దేవుడిని కూడా ఆమె విడిచిపెట్టకుండా రకరకాల దేశభక్తి గీతాలతో పాటు దైవభక్తి గీతాలు పెట్టుకొని షిరిడి సాయిబాబా మందిరంలో చూశాం కదా నిన్న మన పాకిస్తాన్ లో చేసిన. అంటే ఇవన్నీ అర్థమైంది ఏంటంటే ఈ 2, ఒకటేమో ఈ ప్రమాదం తప్పించుకున్నాం, 6 ఒక చోట హర్యానా, 6 పంజాబ్ లో దొరికారు. ఇది ఒక పెద్ద ప్రమాదం, వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలియదు. కానీ రెండోది కూడా విజయనగరంలో జిలిటన్ స్టిక్స్ కొని ఈ హైదరాబాద్ లో మరొక పేలులకు దారి తీసే రంగంటకు పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకున్నాము. అది చేసాం. హైదరాబాద్ లో ఒకడు, విజయనగరంలో ఒకడు. అంటే ఎట్లా ఉంటుందంటే ఉగ్రవాదం ఏదైనా సరే స్లీపర్ సెల్స్ గా పనిచేస్తారు, దాంతో పాటు ఈ షెల్టర్ జోన్ గా కొన్ని పనిచేస్తుంటారు. షెల్టర్ జోన్ చూసుకోండి. అంటే ఉదాహరణకు హైదరాబాద్ లో అయితే ఈ మూలాలు ఎక్కువ ఏ తీవ్రవాద మూలాలు హైదరాబాద్ కు సంబంధించి ఉంటున్నాయని ఒక నానుడి. ముస్లింలందరూ తీవ్రవాదులు కానీ ముస్లింలలో తీవ్రవాదులు ఎక్కువ మంది ముస్లింలు ఎందుకున్నారండి. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఏదైతే అరెస్ట్ అయిందో ఆమె ఒక్కతే హిందూ, మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ముస్లింలు ఉన్నట్టు, 1-2 తప్ప, అంతే. కానీ ఇక్కడ కూడా ఏమైందంటే విజయనగరాన్ని ఎందుకు ఎన్నుకున్నారంటే అక్కడ ఎవరి కన్ను పడదు అనేదాన్ని. కానీ ఇటీవల మన పహల్గామ్ దాడుల తర్వాత జోన్ 1లో ఢిల్లీ, లక్నో అవన్నీ ఉంటే, మనకు పంజాబ్ ఆ ప్రాంతంలో 5 రాష్ట్రాల్లో ఉంటే భుజ్ నుంచి పైదాకా, జోన్ 2లో మన హైదరాబాద్, విశాఖపట్నం ఎన్నుకున్నారు. అంటే మన భద్రతా వ్యవస్థ ఎంత పగడబందిగా పనిచేస్తే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జోన్ 2లో హైదరాబాద్, విశాఖపట్నం అనుకున్నాం. మహారాష్ట్రలో ఉంటది రంపచోడవరం 100 కిలోమీటర్లు ఉంటుంది విశాఖపట్నం నుంచి. అందుకని అట్లా చూసుకుంటే మనకు ఈ కుట్రను చిన్నాభిన్నం చేసింది కదా, కుట్రను అనుకున్నారు కదా. దీనివల్ల హైదరాబాద్ లో పెద్ద ప్రమాదం తప్పింది అంటున్నాం. అక్కడ 15 మంది తీవ్రవాదులు కావాలి. ఇక్కడ ఏది ఉగ్రవాదానికి ముఖ్యంగా బాంబుపేటలకు గతంలో దిల్సుఖ్నగర్, గోకుల్ చాట్, లుంబిని పార్క్ లో ఎట్లా చేశారో ఈ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 11-12 ఏళ్ల నుంచి అటువంటి సంఘటనలు హైదరాబాద్ లేవు మనకి. అటువంటి ప్రయత్నం చేసి దాన్ని చిన్నాభిన్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఇది పోయి కూడా ఏదైతుందో అది ఓ మినీ బంగ్లాదేశ్ అంటుంటాం మనం. అంటే సరే ఆ పేరు పెట్టడం అందరూ అటువంటి వాళ్ళు కాకపోవచ్చు, కానీ అటు ఓల్డ్ సిటీ పోతే మన దేశం కాదని పాకిస్తాన్ అని, ఇటు పోతే పోయి కూడా మినీ బంగ్లాదేశ్ అనే పేరు వచ్చింది. దానికి కారణం ఏంటంటే పేదరికము, అవిద్య, వీటన్నిటి వల్ల తీవ్రవాదానికి ప్రభావితం అవుతాం. అట్లానే అదొక్కటే సూత్రీకరణ చేయడానికి వీల్లేదు. ఇటు డబ్బున్న వాళ్ళు, బాగా విద్యావంతులు చూస్తున్నాం కదా, వీళ్ళంతా విద్యావంతులు, డబ్బున్న వాళ్ళు, మధ్యతరగతి కంటే ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, వీళ్ళందరూ కూడా ఈ ఉగ్రవాదానికి చేస్తున్నారు. ఒకటి భయం వల్ల, అంటే ఉగ్రవాదులు బెదిరించి వాళ్ళు లోపరచుకోవడం ఒకటి నెంబర్ 1. రెండోది ఒక రకంగా చెప్పాలంటే మనకు వేరే దేశభక్తి, పాకిస్తాన్ పార్టీ పట్ల, లేకుంటే ముస్లిం మతం పట్ల దేశభక్తి, లేకుంటే వాళ్ళకు మతభక్తి ఉన్న వాళ్ళని కూడా లోపరుచుకుంటారు. అన్నిటికంటే టీనేజర్లను లోపరుచుకుంటున్నారు విజయ్. మనం కదా టీనేజర్ గమ్యం తెలియదు వాళ్ళకు. మనం చేస్తున్న పని ఎంత పెద్దది, ఎంత దుర్మార్గమైంది అనే దాని పరిణామాలు ఎట్లా ఉండేది తెలియని వాళ్ళు కూడా తీసుకున్నారు. అందుకని ఏం చేస్తారంటే తీవ్రవాదులు టీనేజర్లను పెట్టుకుంటే అప్పుడు వాళ్ళను
ఒక దగ్గరికి పరిమితం చేస్తారు, ఒక కొరియర్ ఉంటారు, ఒక దగ్గర నుంచి ఫలానా వస్తువు తీసుకుపోవడం వాడి పని, ఈ వస్తువుతో ఏం చేస్తారు ఏం తెలియదు వాడికి, అంతవరకు పరిమితం చేస్తారు. ఆ తర్వాత 2-3 స్టేజ్లకు వచ్చేకల్లా మొత్తం ఆకారం తయారైంది, కుట్రకు ఆకారం వస్తుంది. అందుకనే వీళ్ళు పనిముట్లు మాత్రమే విజయ్, పట్టుబడ్డ వాళ్ళందరూ పనిముట్లు మాత్రమే. దీని వెంట ఉన్న మూలాలు కనుక్కోకపోతే ఇటువంటి పనిముట్లు రోజు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు స్లీపర్ సెల్స్ కానీ వీళ్ళని కానీ మనం ఒక రోజులో పట్టుకోలేకపోవచ్చు, కానీ దీని మూలాలు కనుక్కుంటే అక్కడ కట్ చేయాలి వీళ్ళకి. ఎక్కడి నుంచి ఆర్థిక సహాయం అవుతుందో, ఎక్కడి నుంచి భయమో భక్తో ఆయుధ సహాయం అవుతుందో అది కట్ చేయకుండా మనం ఇంత పట్టుకోవడం కరెక్ట్ కాదంటలేదు. ఈ పట్టుకున్న వాడి ద్వారా మనం వాడని మూలాలు ఎతికే ప్రయత్నం చేయాలంటున్నాను. ఇంకా ఆర్థిక ఉగ్రవాదం కొందరు ఉంటే ఆర్థిక ఉగ్రవాదం కూడా దీనికి సహకరిస్తుంటారు, ఆర్థికంగా సహాయం చేస్తుంటారు. ఇట్లాగా మత ఉగ్రవాదులు ఇవి రెండు ఉంటాయి. ఏ ఉగ్రవాదం అయినా సరైనది కాదు, అది వామపక్ష ఉగ్రవాదమైనా మత ఉగ్రవాదం సరైనది కాదు. మనుషులను చంపి మనం ఏం చేయలేము. కనుక ఆ ఉగ్రవాదం అరికట్టాలంటే మూలాలు తెలుసుకోవాలి. ఇప్పుడైతే మన భారత అదైతే భద్రతా వ్యవస్థ బాగా పనిచేస్తున్నట్టు లెక్క అభినందించాలి. 2 ప్రమాదాలు పెద్దవి తప్పినాయి అంటున్నాను నేను. అంటే మన సున్నితమైన ప్రాంతాల మీద జ్యోతి మల్హోత్రా చేసిన పని తక్కువది కాదు. మన సైనిక స్థావరాల మీద దాడి చేసేందుకు పాకిస్తాన్ తోడ్పడ్డది. ఇక్కడ కూడా అమాయక ప్రాణులు, అమాయక జనాన్ని చంపే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఈ 2 కూడా మనం అరికట్టగలిగిన ఒక రకంగా ప్రమాదాన్ని పసిగట్టి మొగలను పెంచేసినాం. ఇది మన భారత భద్రతా దళాలకు కానీ మనకు పోలీసులకు కానీ అభినందన తెలియాలి. 100 సార్లు వాళ్ళు ప్రయత్నం చేస్తే 99 సార్లు మనం అరికట్టినా ఒకసారి పహల్గామ్ దాడి లాంటి జరగడానికి, అట్లాంటి జరగకుండా ఉండాలంటే ప్రతిరోజు అప్రమత్తమై ఉండాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ. రమణారెడ్డి గారితో మాట్లాడదాం. మాజీ